నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 3 నెలల క్రితం తప్పిపోవడం జరిగింది. తిరుపతి వెళ్ళి తిరిగి వస్తున్న టైంలో విజయవాడ దాటిన తర్వాత ఆయన ట్రైన్ నుంచి ఎక్కడో దిగేశారంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఆయనకి మతి స్థిమితం కూడా అంతగా లేదంటే తన కూతురు చనిపోవడంతో ఆయన కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. దానివల్లే ట్రైన్ నుంచి దిగినట్లుగా కూడా ఆయన వైఫ్ అయితే చెబుతూ ఉన్నారు. గత 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదంటూ కూడా ఆవిడ చెబుతూ ఉంది. ఇది కేవలం ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆయన్ని గుర్తుపడితే నేను కింద వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు అయితే తెలపండి. దానికోసం మాత్రమే నేను ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. అమ్మ, మీ పేరేంటి? నా పేరు నాగమణి. మీ హస్బెండ్ పేరేంటి? దుర్గారావు. ఎన్నాళ్ళు అయిందమ్మా తప్పిపోయి? 3 నెలలు అయింది మేడం. ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉందా ఆయనకి? ఆయనకి ఏమి లేదు మేడం. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు విజయవాడ కైకలూరు దాటాక టిఫిన్ చేసాడు. తర్వాత నేను నిద్రపోయాను, దిగిపోయాడు. ఎక్కడ దిగాడో తెలియట్లేదు. కెమెరా చూపించమన్నా చూపించలేదు రైల్వేలో. ఆ కెమెరా పెట్టొచ్చు కదండి, అందరూ బాధపడుతున్నారు. రైల్లో కూడా ఏడిపించారు మేడం. ఒకసారి ఆడదాన్ని చెప్పుకోలేక ఎక్కడికంటే అక్కడికి తిరిగారు, ఎక్కడా కనపడలేదు. మానసికంగా ఏమైనా ఇబ్బంది ఉందండి ఆయనకి? ఆయనకి ఏమి ఇబ్బంది లేదు, బీపీ గట్టా ఉందంటే. బీపీ షుగర్ ఉంది. 3 నెలలు అయిపోతుందమ్మా? 3 నెలలు అయిపోయి 4వ నెల వచ్చింది మేడం. మీకు పిల్లలు ఎవరు లేరా? బాబు ఉన్నాడు మేడం. బాబా ఒకడే బాబా? ఇంకా ఉన్నారా పిల్లలు? లేరు మేడం, వద్దు, ఒక బాబాయ్. మీ కూతురు ఉందా మీకు? లేదు మేడం, చనిపోయింది. చనిపోయింది. ఎంతమంది పిల్లలు మొత్తం? మొత్తం నాకు 3. పాప బాబు కూడా లేదు. ఒక బాబు. ఇద్దరు. ఎందుకు, ఏమైందండి? ఓ పాపకి జ్వరం వచ్చి చనిపోయింది, బాబుకి బాల్ తగిలి చనిపోయింది. ఏం చేస్తారు మీ హస్బెండ్? ముఠా పని చేస్తాడు మేడం, బాలబంది పని. ఎదుగుతున్నాను కానీ దొరకట్లేదు మేడం. మరి ఇంకో కొడుకున్నాడు కదా, ఏం చేస్తాడు మీ కొడుకు? బాబు రైల్వేరే మేడం. రైల్వేలో చేస్తాడు కానీ పట్టించుకుంటలేదు. పట్టించుకోవట్లేదు అంటే వస్తాడా? మీ ఇంట్లోనే ఉంటాడా? పెళ్ళయిందా? లేదు మేడం, డ్యూటీకి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ వెళ్ళలేకపోతున్నాడు. నాన్న అలాగయ్యాడు, అక్క తమ్ముడు అలాగయ్యారు కాబట్టి ఎందుకమ్మా అని ఏడుతున్నాడు. లేరమ్మా? నాకు ఇంకెవలేదు. ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? చూస్తామమ్మా అంటున్నారు, చూస్తానంటున్నారు. వెళ్తే బాగానే మాట్లాడుతున్నారు కానీ దొరకలేదు. ఆయన ఎక్కడ కరెక్ట్ గా ఎక్కడ దిగిపోయాడు ఆయన? కైకలూరు ఆకులూరు దాటే వారికి ఉన్నాడు నాతోటి. తర్వాత కాడి నుంచి కనపడలేదు. అప్పటి నుంచి కనిపించలేదు. మీరు వెతుకుతున్నారమ్మా? వెతుకుతున్నా మేడం. తిరుపతి వెళ్ళాను, మళ్ళీ కాళహస్తి వెళ్ళాను, రేణిగుంట వెళ్ళాను. అంటే ఆ ప్రాంతానికి కూడా మీరు వెళ్ళి వెతికారా? వెతికాను మేడం, ఒక్కదాన్ని వెళ్ళాను. తర్వాత వెంకటగిరి వెళ్ళాను, అందరి దగ్గర కంప్లీట్ ఇచ్చారు. పూరి కూడా వెళ్ళి కంప్లీట్ ఇచ్చారు. పూరి ఎక్స్ప్రెస్ ఎక్కాం మేడం. ఇంకా నాకు ఎవరు తెలుసు, మీకులాట దిక్కుమాల దేవుడు ఉన్నారని ఇక్కడికి వస్తున్నాను. కలెక్టరేట్ కి మీరు పెట్టాను మేడం, చూస్తామమ్మా అన్నారు. ఇది ఎన్నోసారి రావడం? 3వసారి. ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారా? అర్జీ ఇచ్చారా? లోపల ఇచ్చాను మేడం. చూస్తామని చెప్పారా? చూస్తామమ్మా అన్నారు. సార్ ఫోన్ నెంబర్, ఆయన కొన్న ఫోన్ నెంబర్ దొరికింది నెంబర్ సార్, కొంచెం చూడండి, ఏమైనా అయిపోయాడు భయం వేస్తుందని అన్న. ఆయన దగ్గర ఫోన్ ఉందా అమ్మా? ఫోన్ ఉంది కానీ ఆన్ అవ్వట్లేదు మేడం. అంటే తప్పిపోయిన తర్వాత మీరు మొదటిసారి చూసినప్పుడు ఫోన్ చేశారంటే ఆయన తప్పిపోయాడని తెలియగానే వెంటనే కాల్ చేశారా? రింగ్ అయిందా ఫోన్? అవ్వలేదు. అవ్వలేదా? అప్పటి నుంచి అవ్వట్లేదా? ఇంకా ఇప్పుడు కూడా చేశాను, అవ్వలేదు. అసలు అంటే తప్పిపోయాడని మీకు ఎలా తెలిసింది? మీరు నిద్రపోతున్నాను అన్నారు కదా, లేచి చూసేసరికి లేచి చూసేటప్పటికి లేడు మేడం. అప్పుడు మామూలుగానే ఉన్నాడమ్మా ఆయన? మీతో కూడా మామూలుగానే ఉన్నాడు? మామూలుగా ఉన్నాం, మేమేం గొడవలు గట్టి ఆడుకోలేదు. మరి ఆయన చూడాలి కదా మేడం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అని కొద్దిగా పట్టించుకుంటే బాగా. లేని వాళ్ళకి ఎన్నో చేస్తున్నారు, మాకైతే అన్యాయం అయినట్టు అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ఇళ్ళల్లో పని చేసుకుంటున్నాను మేడం. పని చేసుకుంటున్నారు. బతకడానికి ఇల్లు గట్ట ఏమి లేవు, అప్పులు కూడా ఉన్నాయి. ఆ ఇల్లు అమ్మేసి తీర్చేసుకుంటాం అనుకో మేడం. ఆయన దొరకలేదని బాధపడుతుంది. అదే ఎవరైనా ఈయన ఎక్కడైనా కనిపిస్తే, ఈయన కానీ కనిపిస్తే ఈ నెంబర్కి కొంచెం ఫోన్ చేయండి బాబు. చేతి మీద, ఎడం చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంటుంది హనుమంతుడిది. ఆయన పేరు దుర్గారావు సార్. నల్లగా ఉంటారండి. సో చూసారు కదండి, ఈయన గత 3 నెలల నుంచి అయితే కనిపించట్లేదు. వీళ్ళిద్దరూ కలిసి తిరుపతి వెళ్ళారు.
వచ్చే దారిలో విజయవాడ దాటిన తర్వాత కైకలూరు ప్రాంతంలో ఆయన ట్రైన్ దిగిపోయినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది ఆవిడ. అలాగే ఏదైతే ట్రైన్ ఎక్కారో వీళ్ళు పూరి ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చారు కాబట్టి ఆ ప్రాంతంలో కూడా అక్కడికి కూడా వెళ్ళి ఈవిడ వెతకడం జరిగింది. వీళ్ళకి వెనక ముందు కూడా ఎవరు లేరంటూ కూడా ఈవిడ ఆవేదన వ్యక్తం చెందుతా ఉంది. 3 నెలలు దాటినా సరే ఎక్కడ కూడా ఆచూకీ లభించలేదని పోలీస్ స్టేషన్లకే కాదు కలెక్టరేట్ కూడా తరచూ వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నాను, కానీ ఎటువంటి ఆధారం కూడా దొరకట్లేదంటూ కూడా వాళ్ళు చెబుతున్నారని చెబుతూ ఉంది. అయితే నేను ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే ఒకవేళ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గనక మీకు ఎక్కడైనా కనిపిస్తే నేను స్క్రీన్ మీద నంబర్స్ ఇస్తాను. ఆ నంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఆయన ఎడం చేతి మీద ఆంజనేయ స్వామి పచ్చబొట్టు ఉంటుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. దయచేసి ఎవరైనా సరే ఈయన పోలికలతో ఎవరైనా మీకు కనిపించినట్లయితే ఏ ప్రాంతంలో ఉన్నారో దయచేసి, లేదంటే కనిపించిన వెంటనే ఆయన డీటెయిల్స్ ఒకసారి అడిగి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ తప్పిపోయిన వ్యక్తి ఆయన ఒక్కళ్ళే అనుకుంటే కనుక ఈ కింద నంబర్కి అయితే కనుక మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయొచ్చు. ప్లీజ్ ఎవరైనా కనుక చూస్తే, అంటే ఈవిడికి వెనక ముందు ఎవరు లేరు, ఉన్న 2 పిల్లలు చనిపోయారు, ఒక కొడుకు ఉన్నప్పటికీ కూడా తాను కూడా మానసికంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యోగానికి కూడా వెళ్ళట్లేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. దయచేసి ఎవరైనా చూస్తే కనుక ఈ నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.